Hi viewers, I am Dr. K. Hariprasad. Today I am going to explain about bisporic embryosac. ద్విసిద్ధబీజ వర్ధక పిండకోశ రకానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇది అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. This type was first discovered by Strasburger in Allium fistulosum. Hence, this type is called as Allium type. స్ట్రాస్బర్గర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏలియం ఫిస్టిలోజంలో ఈ ద్విసిద్ధబీజ వర్ధక పిండకోశ రకాన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి దీన్ని ఏలియం టైప్గా మొదటగా గుర్తించారు. ది మ్యాచ్యూర్ ఎంబ్రయో సాక్ కన్సిస్ట్స్ ఆఫ్ 8 న్యూక్లియై యాజ్ ఇన్ కామన్ పాలిగోనల్ టైప్. అభివృద్ధి చెందినటువంటి పిండకోశం 8 కేంద్రకాలతో కూడి ఉంటుంది. ఇది పాలిగోనం సాధారణ పిండకోశం రకంగా మనకు కనిపిస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ మియాటిక్ డివిజన్ ఇన్ ఎంఎంసి మెగాస్పోర్ మదర్ సెల్ 2 cells ఆర్ ఫార్మ్. మొదటగా జరిగేటటువంటి మొదటి క్షేకరణ విభజన స్థూల సిద్ధబీజ మాతృకణంలో జరిగి 2 కణాలను ఏర్పరుస్తుంది. దీస్ ఆర్ నోన్ యాజ్ డయాడ్స్. వీటిని ద్వికణాలు అని చెప్తాం. అంటే స్థూల సిద్ధబీజ మాతృకణం మొదటి క్షేకరణ విభజన ఫలితంగా 2 కణాలను ఏర్పరుస్తుంది. కాబట్టి దీన్ని ద్వికణంగా మనం చెప్తాం. ది మైక్రోపాలర్ డయాడ్ డీజనరేట్స్ అండ్ కలాజల్ డయాడ్ బికమ్స్ ఫంక్షనల్. మొదటగా అండద్వార కొన వైపు ఉన్నటువంటి డయాడ్ ద్వికణము క్షీణించిపోతుంది. కలాజల్ కొన వైపు ఉన్నటువంటి కలాజల్ డయాడ్ ద్వికణం మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్వవాలెంట్ టు మెగాస్పోర్స్. ఇవి మెగాస్పోర్స్ స్థూల సిద్ధబీజాలకు సమానం. ది ఫంక్షనల్ డయాడ్ న్యూక్లియస్ అండర్గో సెకండ్ మియాటిక్ డివిజన్ 2 న్యూక్లియై ఆర్ ఫార్మ్. క్రియాత్మకమైనటువంటి ద్వికణము సంబంధించినటువంటి కేంద్రకము 2వ క్షేకరణ విభజనను జరుపుకొని 2 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. అయితే ఎప్పుడైతే మొదటి క్షేకరణ విభజన మనం చూస్తున్నామో, మొదటి క్షేకరణ విభజన జరుగుతుంది కాబట్టి అక్కడ క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. కాబట్టి అక్కడ మనకు మెగాస్పోర్ మదర్ సెల్ 2x కండిషన్ ఉంటే, ద్వైస్థితికంగా ఉంటే, డైప్లాయిడ్ కండిషన్ ఉంటే, ఎప్పుడైతే 2 కణాలు ఏర్పడతాయో అక్కడ ఉన్నటువంటి కేంద్రకాలు ఎప్పుడు కూడా ఏకస్థితికంగానే ఉంటాయి. తర్వాత జరిగేటటువంటి విభజన 2వ క్షేకరణ విభజన జరుగుతున్నప్పుడు 2 కేంద్రకాలు ఉంటాయి. అవి కూడా ఏకస్థితికంగా ఉంటాయి. అంటే ప్రతి కణంలో 2 కేంద్రకాలు ఉంటాయి. అంటే కలాజల్ ఎండ్ వైపు ఫంక్షనల్గా ఉంటే అక్కడ ఉన్నటువంటి కేంద్రకము 2వ క్షేకరణ విభజన జరుపుకుంటుంది, 2 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఒకవేళ మైక్రోపాలర్ ఎండ్ వైపు ఉన్నటువంటి డయాడ్ సెల్లో అది ఫంక్షనల్గా ఉంటే అక్కడ ఉన్నటువంటి కేంద్రకం 2వ క్షేకరణ విభజన జరుపుకొని 2 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. అవి కూడా ఏకస్థితికాలే. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మెగాస్పోర్ మదర్ సెల్ 2x కండిషన్ డైప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. ఫస్ట్ మియాటిక్ డివిజన్ జరగడం చేత ఇక్కడ ఒక కేంద్రకం నుంచి 2 కేంద్రకాలు ఏర్పడతాయి. క్యారోకైనసిస్ అయిపోయిన తర్వాత సైటోకైనసిస్ జరిగి ఇక్కడ 2 కణాల దశను గుర్తిస్తున్నాం. దీన్ని డయాడ్ సెల్ ద్వికణయుత నిర్మాణం అని చెప్తున్నాం. అంటే బైస్పోరిక్ ఎంబ్రియోసాక్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇది ఒక్కటే ముఖ్యమైనది. మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి మొట్టమొదటగా 2 కేంద్రకాలు లేదా 2 కణాల దశలో ఉన్నటువంటి నిర్మాణం కనిపిస్తుంది. దీన్ని డయాడ్ సెల్ అని అంటాం, ద్వికణయుత నిర్మాణం. మరి మనకు డౌట్ రావచ్చు, ద్వికణయుత నిర్మాణంలో మళ్ళీ ఉన్నటువంటి 2 కేంద్రకాలు మళ్ళీ 2x కండిషనా, తర్వాత హ్యాప్లాయిడ్ కండిషనా, అంటే డైప్లాయిడ్ కండిషన్ ఉంటుంది, హ్యాప్లాయిడ్ కండిషన్. ఎందుకంటే ఫస్ట్ మియాటిక్ డివిజన్ యొక్క ఇక్కడ ఫస్ట్ జరిగేటటువంటిది రిడక్షన్ డివిజన్ ఇన్ క్రోమోజోమ్ నెంబర్. అంటే క్రోమోజోమ్ల సంఖ్య ఇక్కడ సగానికి తగ్గించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి స్థితి హ్యాప్లాయిడ్ కండిషన్, ఏకస్థితిక దశను చూపుతుంది. నెక్స్ట్ డయాడ్ సెల్ 2వ క్షేకరణ విభజనను జరుపుకుంటుంది.
అయితే దీంట్లో కూడా మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకునేటువంటి అంశంలో ముఖ్యంగా ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇటువైపు ఉన్నది మైక్రోపైలార్ ఎండ్ అని, నెక్స్ట్ దానికి ఆపోజిట్ పోలు కలాజల్ ఎండ్ అని చెప్పుకున్నాం. ఆల్వేస్ అంటే కలాజల్ ఎండ్ వైపు ఉన్నటువంటిది మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది, అది మాత్రమే నెక్స్ట్ విభజనను జరుపుకుంటుంది. మొదటి సమవిభజన, రెండవ సమవిభజన ఫలితంగా 8 కేంద్రకాల దశ ఏర్పడుతుంది. సాధారణ పాలిగోనల్ టైప్ పిండకోశ రకాన్ని మనం గుర్తిస్తాం. ఒకవేళ అదే డయాడ్ సెల్లో మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి కేంద్రకం కూడా అది కూడా క్రియాత్మకంగా ఉంటుంది. తర్వాత కలాజల్ ఎండ్ వైపు కూడా అది క్షీణించిపోవచ్చు. దాని ద్వారా మనకు అంటే ఇక్కడ మనకు ఏలియం టైప్, ఎండమియన్ టైప్ అనేటటువంటి 2 రకాలను మనం ఈ యొక్క బైస్పోరిక్ ఎంబ్రియోస్ శాక్లలో గుర్తిస్తాము. వాటి గురించినటువంటి వివరణ మనం నెక్స్ట్ స్లైడ్లో చెప్పుకుందాం. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక అంశము, డయాడ్ సెల్ ఎట్లా ఏర్పడుతుంది. ఇక్కడ డయాడ్ సెల్లో ఉన్నటువంటి కేంద్రకాలు ఆల్వేస్ హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్, ఈ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ కేంద్రకాలు ఏర్పడినా కూడా అన్ని సమవిభజనలే కాబట్టి మనకన్నీ కూడా ఏర్పడినటువంటి ప్రతి కేంద్రకం కూడా ఏకస్థితికంగానే ఉంటుంది. These two nuclei take part in the development of embryo cell. డయాడ్ సెల్లో ఉన్నటువంటి కేంద్రకం రెండవ క్షేకణ విభజన ద్వారా ఏర్పడినటువంటి 2 కేంద్రకాలు పూర్తిగా అభివృద్ధి చెందేటటువంటి ఒక పిండకోశ రకాన్ని ఏర్పరుస్తుంది. The two nuclei show polar differentiation. ఈ 2 కేంద్రకాలు కూడా ధ్రువ విభేదనాన్ని ప్రదర్శిస్తుంది. These two nuclei undergo 2 mitotic division and form 8 nuclei. ఈ 2 కేంద్రకాలు కూడా 2 సమవిభజనల ద్వారా 8 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. 4 nuclei remain at micropylar end. 4 కేంద్రకాలు అండద్వారకుణ వైపు ఉంటాయి. అండ్ 4 at కలాజల్ ఎండ్. మిగిలినటువంటి 4 కేంద్రకాలు కలాజల్ కొన వద్ద ఉంటాయి. At the micropylar end, 3 celled egg apparatus and 3 antipodals at the calagel end, and in the center secondary nucleus are present. మనం పాలిగోనల్ టైప్లో మనం చూసినట్టుగా మైక్రోపైలార్ ఎండ్ అంటే అండద్వార కొన దగ్గర స్త్రీ బీజ పరికరం, కలాజల్ కొన వద్ద 3 యాంటీపోడల్స్, మధ్యలో సెంట్రల్ సెల్ కేంద్ర కణము ఉంటుంది, దాంట్లో ద్వితీయ కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. పోలార్ న్యూక్లియై ధ్రువ కేంద్రకాలు ఉండి ద్వితీయ కేంద్రకాన్ని ఏర్పరచడానికి ఈ సిద్ధబీజ వర్ధకం సిద్ధబీజ వర్ధకంలో మనం గమనించవచ్చు. ఇది జనరల్గా జరిగేటటువంటిది. నెక్స్ట్ మనము బైస్పోరిక్ ఎంబ్రియో సైక్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ చెప్పినటువంటి జనరల్ ఇంట్రడక్షన్ మనకు తెలిసి ఉంటే నెక్స్ట్ చెప్పినటువంటి బైస్పోరిక్ ఎంబ్రియో సైక్స్ ఎన్ని రకాలు మనకు ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ బైస్పోరిక్ embryo sacs are classified into 2 types. ద్విసిద్ధబీజ వర్ధక పిండకోశం అనేటటువంటిది 2 రకాలుగా వర్గీకరించబడినది లేదా గుర్తించబడినది. The first one is helium type. In this, calagel dyad becomes functional and participate in the formation of embryo sac. హేలియం రకంలో కలాజల్ వైపు ఉన్నటువంటి కలాజల్ ద్వికణం మాత్రమే క్రియాత్మకంగా ఉంటూ అభివృద్ధి చెందినటువంటి పిండకోశాన్ని 8 కేంద్రకాలతో కూడినటువంటి పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆలియం ఫిస్టులోజం. ఇట్స్ బిలాంగ్స్ టు అమరిల్లిడేసి ఫ్యామిలీ. ఆలియం ఫిస్టులోజంలో దీన్ని గుర్తించారు కాబట్టి హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఆలియం టైప్. ద సెకండ్ వన్ ఈస్ ఎండిమియాన్ టైప్. ది మైక్రోపైలార్ డయాడ్ బికమ్స్ ఫంక్షనల్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో సాక్. ఎండమియాన్ టైప్లో మైక్రోపైలార్ వద్ద ఉన్నటువంటి ద్వికణము అది క్రియాత్మకంగా ఉంటూ అభివృద్ధి చెందినటువంటి పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అమోబియం ఆలెటమ్. ఇట్స్ బిలాంగ్స్ టు కంపోజిటివ్ ఫ్యామిలీ, ఆస్ట్రేసి ఫ్యామిలీ ఆర్ డైసి ఫ్యామిలీ. ఇక్కడ మనకు ఏలియం టైప్, ఎండమియాన్ టైప్ అనేటటువంటి 2 రకాలుగా గుర్తించడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఏలియన్ టైప్ అంటే చెలాజల్ డయాడ్ బికమ్స్ ఫంక్షనల్ అంటే కలాజ ద్వికణము క్రియాత్మకంగా ఉంటుంది, పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఎండమియాన్ టైప్ దానికి ఆపోజిట్, మైక్రోపైలార్ కొన వద్ద ఉన్నటువంటి డయాడ్ కణం ద్వికణం మాత్రమే క్రియాత్మకంగా ఉండి పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి బైస్పోరిక్ ఎంబ్రియో సాక్ ఇస్తే మనం ఆన్సర్ ఈజీగా రాయవచ్చు. ఈ బేసిక్ నాలెడ్జ్ మనకు తెలిసి ఉన్నట్లయితే, ఇంతకుముందు చెప్పినటువంటి జనరల్ ఇంట్రడక్షన్ తెలిసి ఉన్నట్లయితే ఈ అంశాలను ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. హేలియం టైప్ బెస్ట్ ఎగ్జాంపుల్ హేలియం ఫిస్టులోజం. This is belongs to Amaryllidaceae family. Next, endomian type.
Amoebium alatum. This is belongs to Compositae family. The first one ఏలియం టైప్ ఏంటో చూద్దాం. ఈ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ మనకు క్లియర్గా తెలుస్తుంది ఏ విధంగా ఏలియం టైప్ ఏర్పడుతుందో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఇన్ దిస్ కలాజల్ డయాడ్ బికమ్స్ ఫంక్షనల్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రోసైట్. అంటే ఇక్కడ చూద్దాం, మెగాస్పోర్ మదర్ సెల్ 2x కండిషన్ ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ మైక్రోపైలార్ ఎండ్, దానికి ఆపోజిట్ పొజిషన్ కలాజల్ ఎండ్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ మియాటిక్ డివిజన్ జరుగుతుంది, మొదటి క్షేకరణ విభజన ఫలితంగా ఏకస్థితిక 2 కేంద్రకాలు ఏర్పడతాయి. వాటికి మధ్యలో ఏం ఏర్పడిందంటే ఒక విభజన జరిగింది. క్యారియోకైనసిస్ తర్వాత సైటోకైనసిస్ జరిగి ఒక కణకవచం ఏర్పడడం చేత డయాడ్ సెల్ అనేటటువంటిది ఏర్పడదు. ఎప్పుడైతే డయాడ్ సెల్ ఏర్పడదో ఈ డయాడ్ సెల్ యొక్క కేంద్రకం ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇన్ హ్యాప్లాయిడ్ కండిషన్, ఏకస్థితికంగా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, రెండవ క్షేకరణ విభజన జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది రెండవ క్షేకరణ విభజన? చెలాజల్ డయాడ్ సెల్లో ఉన్నటువంటి కేంద్రకములో రెండవ క్షేకరణ విభజన చెంది 2 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఇవి కూడా ఏకస్థితికాలు. మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి డయాడ్ సెల్ ఆల్వేస్ డీజెనరేట్స్, ఇది క్షీణించిపోతుంది. కాబట్టి మనకు కలాజల్ వైపు ఉన్నటువంటి డయాడ్ సెల్ రెండవ క్షేకరణ విభజన చెందిన ద్వారా 2 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఇది జనరల్గా అన్నిట్లో ఉండేటటువంటి కామన్ థింగ్. ఈ 2 కేంద్రకాలు 2 సమవిభజన జరుపుకుంటుందండి. ఇక్కడ ఫస్ట్ మైటాటిక్ డివిజన్ అండ్ సెకండ్ మైటాటిక్ డివిజన్. ఫస్ట్ మైటాటిక్ డివిజన్ జరిగితే 2 కేంద్రకాల నుంచి 4 కేంద్రకాలు ఏర్పడాలి. 4 కేంద్రకాలు ఏర్పడాయి. అవి కూడా 2 మైక్రోపైలార్ ఎండ్ వైపుకి వెళ్ళాయి, 2 కలాజల్ ఎండ్ వైపుకు చేరుకున్నాయి. సెకండ్ మైటాటిక్ డివిజన్, రెండవ సమవిభజన జరిగింది. ఈ 4 కేంద్రకాలు 4 2 8 కేంద్రకాలు, 4 2 8. అంటే 8 కేంద్రకాలు 4 మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నాయి, తర్వాత మిగిలిన 4 కలాజల్ కొన వైపుగా ఉన్నాయి. నెక్స్ట్ 8 కేంద్రకాలు ఏర్పడిన తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇదంతా కూడా పాలిగోనల్ టైప్లో ఉన్నటువంటి సాధారణ రకం అని చెప్పుకుంటున్నాం. కాబట్టి 3 కేంద్రకాలు స్త్రీ ఎగ్ ఆపరేటర్స్ని ఏర్పరిచాయి. స్త్రీ బీజ పరికరాన్ని, మధ్యలో ఎగ్ సెల్ ఉంది, దానికి ఇరువైపులా ఆన్ ఐదర్ సైడ్ మనకు సైనర్జీడ్స్ సహాయ కణాలు ఉన్నాయి. నెక్స్ట్ కలాజల్ కొన వైపు ఉన్నటువంటి 3 కేంద్రకాలు యాంటీపోడల్స్ ప్రతిపాది కణాలను ఏర్పరిచాయి. మిగిలినటువంటి ఒక్కొక్క కేంద్రకం 2 కూడా ధ్రువ కేంద్రకాలు ఉంటారు, పోలార్ న్యూక్లియై. అవి సెంట్రల్ సెల్ కేంద్ర కణంలోకి వచ్చి చేరుతాయి. 2 కేంద్రకాలు ఉంటాయి. ఈ 2 కేంద్రకాలు ఎప్పుడైతే ఫ్యూజ్ అవుతాయో, సంయోగం చెందుతాయో లేదా సంయుక్తం చెందుతాయో వాటిని సెకండరీ న్యూక్లియస్, ద్వితీయ కేంద్రకం అని చెప్తాం. కాబట్టి 3+2+3 కండిషన్, 8 న్యూక్లియై కండిషన్ మనకు కనిపిస్తుంది. 8 కేంద్రకాల దశ కనిపిస్తుంది. ఇది జనరల్గా సాధారణంగా మనం ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి మోనోస్పోరిక్ ఎంబ్రోసైట్ లో మనకి ఏ విధంగా ఉంటుందో అదే విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే డయాడ్ సెల్ ద్వికణం ఏ విధంగా ఏర్పడేది. ఇది ఏలియన్ టైప్ అని చెప్తున్నాం కాబట్టి ఏది ఫంక్షనల్ గా ఉంటుందంటే కలాజల్ డయాడ్ బికమ్స్ ఫంక్షనల్. అంటే కలాజ కొన వద్ద ఉన్నటువంటి ద్వికణం మాత్రమే, అది మాత్రమే రెండవ క్షేకరణ విభజన ద్వారా 2 కేంద్రకాలను ఏర్పరిచి ఇది మాత్రమే ఫంక్షనల్ గా క్రియాత్మకంగా ఉంటుంది. మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటిది క్షీణించిపోతుంది. అది ఏలియం టైప్లో మనం గుర్తించాల్సినటువంటి విషయం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏలియం ఫిస్టులోజం, ఇట్స్ బిలాంగ్స్ టు అమెరిల్లిడేసి ఫ్యామిలీ అని రాస్తే ఈ యొక్క లేబుల్డ్ డయాగ్రామ్ మనము గీసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటో చూద్దాం. దీనికి కంప్లీట్గా ఆపోజిట్ అంటే చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది రెండవ రకము ఎండమియాన్ టైప్. ఇక్కడ మైక్రోపైలార్ డయాడ్ అండద్వార కొన వైపు ఉన్నటువంటి డయాడ్ సెల్ మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది. అంటే ఇన్ దిస్ టైప్ మైక్రోపైలార్ డయాడ్ బికమ్స్ ఫంక్షనల్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రోసైట్. ఇక్కడ చూద్దాం, మెగాస్పోర్ మదర్ సెల్ 2x కండిషన్ ఉంటుంది, ద్వైస్థితికం. మొదటి క్షేకరణ విభజన జరగడం ద్వారా డయాడ్ సెల్ ద్వికణయుతమైనటువంటి నిర్మాణం డయాడ్ సెల్ ఏర్పడ్డది. దీంట్లో కలాజల్ వైపు కొన ఉన్నటువంటి కేంద్రకం ఏమో క్షీణించిపోతుంది. మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి కేంద్రకం రెండవ క్షేకరణ విభజన జరుపుకొని 2 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఇది మాత్రమే అంటే మైక్రోపైలార్ డయాడ్ మాత్రమే, మైక్రోపైలార్ అండద్వార కొన వద్ద ఉన్నటువంటి ద్వికణం మాత్రమే క్రియాత్మకంగా ఉంటూ నెక్స్ట్ 2 సమవిభజన జరుపుకుంటుంది. మొదటి సమవిభజన ద్వారా 4 కేంద్రకాలు, రెండవ సమవిభజన ద్వారా 8 కేంద్రకాలు. అవి కూడా ధృవధర్మాన్ని చూపుతున్నాయి. ఇవి మైక్రోపైలార్ వైపు ఉన్నటువంటి 4 కేంద్రకాల్లో 3 స్త్రీ బీజ పరికరాన్ని ఏర్పరిచాయి, ఎగ్ ఆపరేటర్స్ని. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి
కలాజల్ కొనవైపు ఉన్నటువంటి 3 కేంద్రకాలు యాంటీపోడల్స్ని ఏర్పరిచాయి, ప్రతిపాది కణాలు. 2 ధ్రువ కేంద్రకాలు సెంట్రల్ సెల్ కేంద్ర కణంలో మధ్యలో చేరి ఎప్పుడైతే అవి ఫ్యూజ్ అవుతాయి, సంయోగం చెందుతాయో వాటిని ద్వితీయ కేంద్రకంగా మనం చెప్తాం, సెకండరీ న్యూక్లియస్. కాబట్టి ఇక్కడ 3+2+3 కండిషన్, 8 న్యూక్లియై కండిషన్ మనకు కనిపిస్తుంది. అంటే మనకి ఏలియం టైప్ ఏమో కలాజల్ డయాడ్ అనేది క్రియాత్మకంగా ఉంటుంది. ఎండమియా టైప్లో మైక్రోపైలార్ డయాడ్ మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది. ఈ ఒక చిన్న డిఫరెన్షియేషన్ మనం గుర్తుపట్టినట్లయితే మనకు సాధారణ పిండకోశ రకం ఏ విధంగా జరుగుతుందో అదే రకమైనటువంటి విభజనలు మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఈ డయాగ్రామ్స్ని రెండింటిని కూడా బాగా గుర్తుపెట్టుకొని ఎక్కడ డయాడ్ సెల్ ఏర్పడుతుంది. కాబట్టి మనకు డౌట్ కూడా రావచ్చు, డయాడ్ సెల్లో ఉన్నటువంటి కేంద్రకం ఏకస్థితికంగానే ఉంటుంది. కాబట్టి అన్ని కూడా ఏకస్థితి కేంద్రకాలే మనకు మిగిలిన పిండకోశ అభివృద్ధి చెందినటువంటి పిండకోశంలో మనకు కనిపిస్తాయి. ఇది క్లియర్గా బైస్పోరిక్ ఎంబ్రియో సాక్ సంబంధించినటువంటి విషయం. ఇది బైస్పోరిక్ ఎంబ్రియో సాక్ సంబంధించినటువంటి తెలుగు మీడియం నోట్స్. ఇదంతా కూడా ఇది ఏంటంటే షార్ట్ కట్స్లో మనం మ్యాటర్ రాసుకొని ఉన్నట్లయితే బీఈడి పీజీ ఎంట్రన్స్లో మనకు ఆన్సర్ ఫాస్ట్గా చేయడానికి వస్తుంది. ఎందుకంటే మోనోస్పోరిక్, బైస్పోరిక్, టెట్రాస్పోరిక్ ఎంబ్రియో సాక్ సంబంధించినటువంటి రకాలు చాలా ఉంటాయి. దాంట్లో నుంచి బీఈడి పీజీ ఎంట్రన్స్లో డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుపడతాయి. ఎన్ని కేంద్రకాలు ఉంటాయి, ఏ కణము డెవలప్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, దాని ఎగ్జాంపుల్ ఏంటి అనే విషయాలు మనకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏలియం రకంలో చూద్దాం. చెలాజల్ డయాడ్ మాత్రమే ఫంక్షనల్గా క్రియాత్మకంగా ఉండి మనకు పాలిగోనం వలె 3+2+3 8 న్యూక్లియై కండిషన్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఎండమియన్ టైప్లో కూడా ఈ మైక్రోపైలార్ వైపు ఉన్నటువంటి డయాడ్ సెల్ మాత్రమే సమవిభజన జరుపుకొని 8 కేంద్రకాలను కలిగి పాలిగోనం వలె 3+2+3 కండిషన్ 8 న్యూక్లియై కండిషన్ మనకు కనిపిస్తుంది. ఎన్ని క్షేకరణ విభజనలు జరుగుతాయి, ఎన్ని సమవిభజనలు మనకు అనేది కనిపిస్తుంది. క్షేకరణ విభజన 1 ద్వారా డయాడ్ సెల్ ఏర్పడుతుంది అనే విషయాన్ని గుర్తించండి. డయాడ్ సెల్ ఏకస్థితికం, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని బైస్పోరిక్ ఎంబ్రియో సాక్ని గురించి పూర్తిగా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, థియరీ ఎగ్జామ్ పర్పస్లో మనము క్లియర్గా ఆన్సర్ వేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.